హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాహిత్ రెసిపీస్. వినాయక చవితి నవరాత్రులలో భాగంగా క్యారెట్ హల్వాని ప్రసాదంగా ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అందరికీ కూడా బాగా నచ్చింది. ఆ వీడియోని నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రసాదం కోసం 2 కేజీల క్యారెట్స్ని తీసుకున్నాను. క్యారెట్స్ అన్నిటినీ బాగా క్లీన్ చేసేసి పైన పీల్ని రిమూవ్ చేసేసి క్యారెట్స్కి 2 వైపులా చివరన కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత క్యారెట్స్ అన్నిటినీ తురుముకున్నాను. కొంతమంది క్యారెట్స్ని మిక్సీలో గ్రైండ్ చేసి తర్వాత కుక్కర్లో బాయిల్ చేస్తుంటారండి. అలా చేసేదానికంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో హల్వాని ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్స్ అన్నిటిని తురుముకోవాలండి. మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో క్యారెట్స్ అన్నిటిని తురుముకోండి. క్యారెట్స్ అన్ని తురుముకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక తురుముకున్న క్యారెట్స్ని కడాయిలో వేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాల వరకు మగ్గించండి. అప్పుడప్పుడు క్యారెట్స్ తురుముని కింది నుంచి పై వరకు తిప్పుతూ మగ్గించండి. మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇరవై నిమిషాల తర్వాత క్యారెట్స్లోని పచ్చివాసన అంతా పోయి 40% వరకు క్యారెట్ అనేది కుక్ అవుతుందండి. 20 నిమిషాల తర్వాత ఇందులోకి 1 లీటరు కాచిన పాలను వేసి ఫ్లేమ్ని మీడియం టు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మరో 20 నిమిషాల వరకు కుక్ చేయండి. మీ దగ్గర గ్లాస్ లిడ్ ఉన్నట్లయితే దానితోనే కవర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర గ్లాస్ లిడ్ లేనట్లయితే ఏదైనా ఒక స్టీల్ గిన్నెతో కవర్ చేయండి. అలా స్టీల్ గిన్నెతో కవర్ చేస్తున్నట్లయితే కొంచెం గ్యాప్ ఉంచి కవర్ చేయండి, ఎందుకంటే మనకు పాలు పొంగుతున్నప్పుడు కనిపిస్తుంది కాబట్టి. మూత తీస్తూ అప్పుడప్పుడు కలుపుకుంటూ క్యారెట్లోని పాలు మొత్తం ఇమిరిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు క్యారెట్ని కుక్ చేయండి. తర్వాత ఇందులోకి 1 కేజీ పంచదారను వేసి మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. పంచదారను వేసాం కాబట్టి క్యారెట్ మొత్తం కూడా మళ్ళీ జ్యూసీగా వస్తుంది. అలా క్యారెట్ జ్యూసీగా రావడం చూసి మీరు కంగారు పడకండి, ఏం కాదు. మళ్ళీ క్యారెట్ దగ్గర పడేంత వరకు మూత పెట్టి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించండి. క్యారెట్ దగ్గరికి రాగానే ఇందులోకి 400 గ్రాములు షుగర్లెస్ కోవాని వేసి అంతా బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత ఫైనల్గా 1 పావు కప్పు జీడిపప్పు పలుకులు, పావు కప్పు బాదం పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ చేయండి. చివరిగా ఇందులోకి 1 కప్పు నెయ్యిని వేసి మరో 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. అలా నోట్లో వేసుకొని అలా కరిగిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పచ్చు. ఇక్కడ నేను కోవా యూజ్ చేశాను కదండి. ఒకవేళ మీ దగ్గర కోవా లేనట్లయితే కోవాకి బదులు మిల్క్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాహిత్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.